హలో వ్యూయర్స్, ఏంటి మళ్ళీ ఏదో హడావిడిలో ఉన్నాననుకుంటున్నారా? ఏంటోనండి, ఈ మధ్య వీక్లీ వన్స్ ఏదో ఒక ఫంక్షన్ ఆర్ ఈవెంట్ ఉంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి వచ్చాం. ఇంతకీ ఆ ఈవెంట్ ఏంటంటే, మా రిలేషన్స్లో ఒకరు శివమాల వేశారు. సో ఆ స్వామిది ఇరుముడి కార్యక్రమం ఉంటే శివాలయానికి వచ్చాం. ఇంతకీ ఈ ఇరుముడి కార్యక్రమంలో విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ టు మనదు స్మార్ట్. నేను మీ మనోజ్. ముందుగా మేము గుడికి చేరుకోగానే కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్దామని గుడి పక్కనే ఉన్న నల్ల దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక చిన్న పాప శివమాలలో కనిపించింది. ఆ పాపను చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మాలలో ఉండే అంత కఠిన నియమాలను ఎలా పాటించగలుగుతుందా అని. ఇక ఆ తర్వాత నేను కాళ్ళు కడుక్కుంటుండగానే మా తోడలుడు మాకు ఎదురొచ్చి నన్ను ఆట పట్టిస్తున్నాడు. తను ఏమంటున్నాడో ఒకసారి మీరే వినండి. ఒక్క క్వశ్చన్ సార్ ఏంటిది? మీ మీ టీంలో నాకు దానికి నేనేమన్నానో తెలుసా? ఓకే ష్యూర్, సాయంత్రం స్టూడియోకి వచ్చి కదా. ఓకేరా? ఓకే. వెంటనే ఇద్దరం బాగా నవ్వుకున్నాం. ఆ తర్వాత శివమాల వేసిన మా స్వామి దగ్గరికి వెళ్ళి దండ వేసి నేను మా వైఫ్ ఆశీర్వాదం తీసుకున్నాం. ఇక ఆ తర్వాత మా రిలేషన్స్తో ఫొటోస్ దిగాం. నేనైతే ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం. అసలు ఈ గుడిని అయ్యప్ప స్వామి టెంపుల్ అంటారు. ఎందుకంటే ఈ గుడిలో మొదట్లో అయ్యప్ప స్వామికి మాత్రమే గుడి ఉండేది. కానీ ఆ తర్వాత ఆ గుడి పక్కనే శివాలయం కూడా కట్టించారు. ఇలా శివుడు అయ్యప్ప స్వామి గుడులు పక్కపక్కనే ఉండడం నేనైతే ఇదే మొదటిసారి చూడడం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? తప్పకుండా కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ టైం వచ్చాం, ఒకసారి రెండు గుడులు తిరిగి మొత్తం చూసొద్దాం అనుకున్నాం. అలా శివాలయం లోపలికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్న కాసేపటికి మాకు మా కొలీగ్ ఒకరు కలిశారు. తనే వాణి మేడం. సో ఇక తనతో కలిసి మరోసారి శివుణ్ణి దర్శించుకున్నాం. ఇక ఆ తర్వాత పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందని చెప్పా కదా. సో ఇక ఆ గుడిలోకి వెళ్ళాం. అక్కడ అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇక ఆ తర్వాత గుడి వెనక వైపు కూడా వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాం. అప్పుడే వినాయకుడి గుడి దగ్గర స్వామిమాలలోని కొందరు స్వాములు తమ ఇరుముడులను అక్కడి స్వామికి అప్పచెప్పి వాళ్ళ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్తున్నారు.
సో అక్కడ వినాయకుడిని దర్శించుకొని పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న చోటుకి వెళ్ళి ఆయన్ని కూడా దర్శించుకున్నాం. అయితే ఆ పక్కనే అయ్యప్ప స్వామి పడి పూజ జరుగుతుంటే అక్కడికి కూడా ఒకసారి వెళ్ళాం. ఇక ఇంటికి వెళ్దామని బయటికి వచ్చాం. అలా బయటకు రాగానే మాకు మా స్టూడెంట్స్ కలిసి మమ్మల్ని విష్ చేశారు. వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ దిగి అక్కడి నుండి ఇంటికి వచ్చేసాం. సో ఇదండి ఈ ఈవెంట్లో మా జర్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.